రెండవ అధ్యాయము 1-3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీ యొక్క లేఖనాలు ఒకసారి తెరచి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1-3 వచనాలు. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను. నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నువ్వు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీ కృపాసనేతకు వచ్చిన నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ చదవబడిన లేఖన భాగాల్లో నుండి మీ సత్యమును మాకు బోధించమని, మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో గత కొన్ని దినాలుగా సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం అంతా ధ్యానం చేసాము. ఈ మొదటి అధ్యాయము చివరిలో మరి అన్న తన మొక్కుకున్న మొక్కుబడిని బట్టి పాలు విడిచిన తర్వాత తన కుమారుడైనటువంటి సమూయేలుని దేవుని సన్నిధికి తీసుకొచ్చి మరి యెహోవాకు ప్రతిష్ఠించి అక్కడనే విడిచిపెట్టి మరి వెళ్ళినట్టుగా లేదా విడిచిపెట్టినట్టుగా మనకి 1వ అధ్యాయం 28వ వచనంలో కనబడింది. గత వారంలో మనం ధ్యానం చేసాము. అన్న తన యొక్క కుమారుడిని అనగా సమూయేలుని దేవుని మందిరానికి తీసుకొని వచ్చింది. ఏలీతో, అయ్యా ఆ రోజున ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని పరిచయం చేసుకుంది. మరి దేవుడు నాకు ఈ బిడ్డను అనుగ్రహించాడని సేవకునితో చెప్పింది. తర్వాత ఆ బిడ్డను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, వాడు బ్రతుకు దినములన్నిటిను యెహోవా మందిరంలోనే ఉంటాడని చెప్పి చెప్పగానే సమూయేలు కూడా వాడు అక్కడే యెహోవాకు ఏం చేశాడంటే మొక్కుకున్నాడు. అది అయిన తర్వాత 2వ అధ్యాయంలో ఈమె ఒక పద్య రూపంలో దేవుణ్ణి స్తుతిస్తూ విజ్ఞాపన చేస్తూ పలికినటువంటి మాటలను మనము ధ్యానం చేసాం. స్తుతించు విజ్ఞాపన చేసినటువంటి మాటలు, లేకపోతే ఒక కావ్య రూపంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఇప్పుడు ఈ చదవబడినటువంటి ఈ 3 మాటల నుండి ఒక 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ చదవబడినటువంటి 3 మాటల నుండి ఒక 3 విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ అన్న దేవుని మందిరానికి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాకుండా ఆయన యొక్క శక్తిని, దేవుని యొక్క పవిత్రతను కొనియాడుతూ విజ్ఞాపన చేస్తుంది. ఒకటి కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించట్లేదు, దేవుని యొక్క శక్తిని, ఆయన పవిత్రతను కూడా ఏం చేస్తుందంటే కొనియాడుతూ ఉంది. చదువుతున్నాం మనము మొదటి మాట మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను. సో ఆమె విజ్ఞాపన చేసి ఇలాగందంటే ఏమందంట, మొదట్లో నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. సో ఈ మాట మనం ధ్యానం చేయడానికి ముందు ఒక్కసారి అన్న యొక్క పూర్వపు స్థితిని ఆలోచన చేద్దాం. అన్న ఎందుకు సంతోషించిందంటే ఆమె పాత జీవితం లేదా గత జీవితం చాలా దుఃఖంతోనూ, వేదనతోనూ, బాధతోనూ, నిరాశ నిస్పృహలతోనూ, వేదనతోనూ, అన్నిటికంటే ముఖ్యంగా తన తోటి కోడలైనటువంటి పెనిన్నాతోనూ వైర్యంతో చాలా బాధపడింది. సో ఆ బాధలో నుండి, ఆ దుఃఖంలో నుండి ఆమె దేవుని మందిరానికి వెళ్ళి
ప్రార్థించిన రీతిగానే దేవుడు తగిన కాలమందు అన్నాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించిన రీతిగానే దేవుడు సమూయేలుని అనుగ్రహించాడు. సో ఇప్పుడు అనుగ్రహింపబడిన ఆ బిడ్డను తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ఆమె ఈ విధంగా విజ్ఞాపన చేస్తూ అంటుంది, యెహోవాను బట్టి నేను సంతోషించుచున్నాను. నా హృదయం ఏమవుతుంది? సంతోషిస్తుంది. నిజానికి ఇక్కడ అన్న సంతోషానికి కారణం ఆమె బలం కాదు. అన్న సంతోషానికి కారణం ఆమె యొక్క బలము కాదు. దేవుని మీద ఆమె ఆధారపడిన దాన్ని బట్టి దేవుడే కారణం. ఎవరి కారణం? దేవుడే కారణం. ఆమె దేవుడి మీద ఆధారపడ్డది కాబట్టి దేవుడే కారణం. ఎందుకంటే ఆమె బాధల నుండి, నిందల నుండి ఇవన్నీ తొలగిపోయి దేవుని ఆశీర్వాదం వల్ల ఒక కుమారుని పొందుకుంది. ఆ కుమారుని బట్టి ఆమెకి ఏం కలుగుతుందంటే హృదయంలో సంతోషం కలుగుతుంది. రెండోది, ఆ కుమారుని బట్టే కాదు, ఆ కుమారుడి విషయమే ఆమె మొక్కుకున్న మొక్కుబడి చెల్లించడం ద్వారా కూడా ఆమె దేవుడి సన్నిధానంలో ఏం చేస్తుందంటే సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఉదాహరణకి ఒకసారి మన విషయంలో ఆలోచన చేద్దాం. సాధారణంగా మనకు సంతోషాలు ఎప్పుడు కలుగుతాయంటే మనం అనుకున్నది జరిగినప్పుడు, ధనము కానీ, పేరు కానీ, ఏదో ఉద్యోగం కానీ, గౌరవం కానీ ఏదైనా కలిగినప్పుడు మనకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. ఇక్కడ అన్న యొక్క సంతోషానికి కారణం కుమారుడు పుట్టాడనే ఒక కారణం కాదు, ఆ కుమారుడిని దేవునికి ఇచ్చాననే సంతోషం. ఎవరికి ఇచ్చానని అంటే మొక్కుకున్న దానిని చెల్లించినందుకు కూడా సంతోషిస్తుంది. అమ్మయ్య, ఈరోజు నేను దేవునికి ఈ మొక్కుబడి చెల్లించాను అని చెల్లించిన దాన్ని బట్టి ఎప్పుడైనా మనం సంతోషించామా? చెల్లించిన దాన్ని బట్టి సంతోషించాం. మనకి ఏదైనా కలిసి వస్తే, ఏదైనా లాభం వస్తే సంతోషిస్తాం. కానీ అన్న వ్యక్తిత్వం చూడండి, సమూయేలుని నేను ఏదైతే దేవునితో మొక్కుకున్నానో ఆ మొక్కుబడి చెల్లించిన కారణాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే దేవుడి సన్నిధానంలో ఏం చేస్తుందంట? సంతోషిస్తున్నది. ఆమె ప్రార్థన చేస్తుంది దేవుడి సన్నిధానంలో. ఎందుకంటే నా మొక్కుబడి చెల్లించడానికి కారణము నీవు. ఎందుకంటే నేను మొక్కుకున్న విధంగా, నేను ప్రార్థించిన విధంగా నువ్వు నాకు ఏమి ఇచ్చావంటే కుమారుని ఇచ్చావు. ఇప్పుడు ఆ కుమారుని తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే నీ దగ్గర తీసుకొచ్చి అప్పచెప్పానన్న కారణాన్ని బట్టి ఆమె ఏం చేస్తుందంటే సంతోషిస్తుంది. ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి, మనకి దేని ద్వారా సంతోషాలు కలుగుతున్నాయి? అన్నలాగా దేవుడికి చెల్లించవలసిన మొక్కుబడిని చెల్లించడం ద్వారా సంతోషం కలుగుతుందా, లేదా మనకేదో కలిసి వచ్చేటువంటి విషయం రాగానే సంతోషం కలుగుతుందా అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. మీరు గమనించారు లేదో, అన్న సంతోషానికి కారణం దేవుడు ఆమె ఇచ్చాడనే కారణంతో, ఆ బిడ్డను ఇచ్చాడనే కారణంతో పాటు ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుని మందిరంలో సమర్పించాననేటువంటి దాన్ని బట్టి కూడా ఆమె సంతోషిస్తుంది. రెండో మాట కూడా మాట్లాడుతుంది ఆ 1వ వచనంలోనే, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను అని రాయబడి ఉన్నది. ఎవరిని బట్టి అంట ఆమెకు బలము? అమ్మ, ఎవరిని బట్టి అంట? యెహోవాని బట్టి నాకు బలము కలిగింది. ఇది వాడుక భాషలో కొమ్ము అని రాయబడినది. కొమ్ము అనేది దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క దేవుని యొక్క లేదా విజయానికి గుర్తు. కొమ్ము అనే మాట దేవుని యొక్క శక్తికి, విజయానికి లేదా బలానికి గుర్తు. ఇక్కడ ఆమె అంటుంది ఈ గౌరవము లేదా ఈ ఘనత నాకు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? దేవుని నుండి వచ్చిందని చెప్తుంది. అక్కడ రాయబడినటువంటి మాట యెహోవా యందు నాకు బలము కలిగెను అంటే ఎవరిని బట్టి నాకు బలం కలిగిందని చెప్తుంది? యెహోవాను బట్టి. నిజానికి నా యొక్క నిందలు పోయి, అవమానాలు పోయి, ఈ రోజున నాకు ఇంత సంతోషం కలిగిందంటే, ఇంత బలం వచ్చిందంటే, ఈరోజు నేను ధైర్యంగా నేను పిల్లలుగానటువంటి తల్లిని, లేకపోతే నా నింద పోయి, నా అవమానం పోయి, ఈరోజు నీ గౌరవం, ఈ బలము వచ్చిందంటే దానికి కారణము యెహోవా అన్న విషయాన్ని కూడా ఆమె జ్ఞాపకం చేస్తుంది. యెహోవా యందు నాకు ఏం కలిగిందంటే మహా బలము కలిగినటువంటి మాట కూడా రాయబడి ఉన్నది. చూడండి, అక్కడ ఆ యొక్క ఆమె ఆధారం ఎవరై ఉన్నదంటే దేవుడై ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. నా బలానికి కారణం ఎవరు?
దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. అంటే తన శత్రువులపై గెలిచినట్లుగా ఆమె భావిస్తుంది. ఎవరిపై గెలిచినట్లు? శత్రువులపై గెలిచినట్లు. అందుకే వెంటనే చూడండి, అక్కడ అంటుంది, ఎక్కడ నీ వలన రక్షణ బట్టి సంతోషించును అనే మాట కింద నా విరోధుల మీద నేను అతిశయపడుచున్నాను అంటుంది. ఎవరి మీద? నా విరోధుల మీద నేను ఏం చేస్తున్నాను? అతిశయపడుతున్నాను. అంటే ఇది గర్వంతో కూడుకున్న మాట కాదు అన్న. గర్వంతో కూడుకుని అతిశయిస్తున్నానని అంటలేదు. ఎవరైతే నన్ను బాధ పెట్టారో, ఎవరైతే నన్ను చిన్న చూపు చేశారో, ఇప్పుడు అటువంటి వారితో నేను ఏం చేయగలనంటే వాళ్ళని బట్టి అతిశయపడుదని అంటుంది. అంటే బహుశా పెనిన్నను దృష్టిలో పెట్టుకుని ఈ మాట అని ఉండొచ్చు. ఎందుకంటే పెనిన్న అన్నాకి ఎప్పుడు కూడా కుదురు ఉండనివ్వలేదు, ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంది. ఇప్పుడు అంటుంది, నా విరోధుల మీద నేను అతిశయపడుతును. అంటే విరోధులు అంటే నన్ను ఎవరైతే బాధ పెట్టారో, నన్ను ఎవరైతే నిందించారో, నన్ను ఎవరైతే చిన్న చూపు చేశారో, ఇప్పుడు వాళ్ళని బట్టి నేను ఏం చేయగలను తెలుసా? అతిశయపడగలను. ఎందుకంటే ఈ రోజున దేవుడు నా నిందలు, నా అవమానాలు కొట్టివేశాడు. ఇప్పుడు మనము ఎవరినైనా అలా విరోధులుగా ఎంచొచ్చా? ఇప్పుడు అంటే అప్పుడు ఆమె అన్న తన విరోధులను బట్టి నేను అతిశయిస్తున్నాను అన్నది. కానీ ఇప్పుడు మనము ఎవరైనా విరోధులుగా ఎంచొచ్చా అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఒక అపవాది తప్ప మనకెవ్వరు విరోధులు లేరు. అపవాది ఒక్కడే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో అపవాదిగాడు గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది. అంటే మన విరోధి ఎవరన్నమాట? అపవాది. అపవాది తప్ప ఇంకెవరో మనకెవరో ఈ భూమి మీద విరోధులు లేరు. ఆమె అయితే ఆ రోజున తన బాధ పెట్టిన వారిని బట్టి నా విరోధి అనే ఒక మాట మాట్లాడచ్చు. చూడండి, ఆ 2వ అధ్యాయం 1వ వచనంలోనే నీ వలన రక్షణ బట్టి నేను సంతోషించుచున్నాను అన్నది. ఇక్కడ రక్షణ అనే ఒక మాట కనబడుతూ ఉంది. నిజానికి ఇక్కడ అన్నాకైనా మనకైనా రక్షణ దేవుడే. కానీ నీ రక్షణ బట్టి అని ఎవరిని గురించి మాట్లాడిందంటే ఆమె సమూయేలు రూపంలో ఆమెకి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడి మీద నమ్మకాన్ని బట్టి ఆ మాట అంటా ఉంది, నీ వలన రక్షణ బట్టి నేనేం చేస్తున్నానంటే సంతోషించుచున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏంటో తెలుసా విషయం? ఒక్క అన్నాకి ఒక కొడుకు పుట్టి ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికో లేదా ముందుకు తీసుకెళ్ళడానికో ఒక కొడుకు పుట్టినందుకు ఆమె అంత సంతోషిస్తే, సర్వమానవాల్ని విమోచించడానికి మనకు రక్షకుడు పుడితే మనం ఎంత సంతోషించాలన్నది ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమంటుంది ఇక్కడ? నీ వలన రక్షణ బట్టి నేను సంతోషించుచున్నాను. నిజానికి ఆ సంతోషానికి కారణం ఏంటంటే, నాకు సమూయేలు అనబడుతున్న ఒక కుమారుడిని మీరు అనుగ్రహించారు కాబట్టి ఆ కుమారుడిని బట్టి నాకు ఏం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది, రక్షణ కలిగిందన్నంత భావంలో నేను ఉన్నానని మాట్లాడుతుంది. నిజమే, ఒక జాతిని నడిపించడానికి ఒక వ్యక్తి పుట్టాడు, ఆమెను బట్టి అతను బట్టి ఆమె సంతోషిస్తుంది. కానీ నేడు సర్వమానవాళ్ళని రక్షించడానికి ఎవరు పుట్టారంటే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు. ఒకసారి ఎలా ఆలోచన చేద్దాం. మన ఇంట్లో ఒక కొడుకు పుట్టాడు, ఎవరికి ఆనందం? మహా అయితే ఆ ఇంట్లో వాళ్ళకి ఆనందం, ఇంకా ఆ మాటకు వస్తే బంధువులకు ఆనందం, ఇంకా ఆలోచన చేస్తే ఆ ఈదులో వాళ్ళకి ఆనందం. కానీ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. అక్కడ శిశువు ఎవరికి పుట్టారంట? మనకు అని రాయబడు. నీకు నాకు అని కాదు, మనకు. అంటే అందరికీ ఎవరు పుట్టారు? శిశువు పుట్టాడు. సమూయేలు ఒకవేళ పర్టికులర్గా ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి పుట్టాడేమో కానీ యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు ఆయన పుట్టాడు. యెషయా ప్రవక్త ముందుగానే యేసుక్రీస్తుని గురించి ప్రవచించి మాట్లాడిన మాట, యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. మనకంటే
అందరికీ. సమూయేలు ఓన్లీ అన్నాకే కుమారుడు, కానీ యేసుక్రీస్తు సర్వ మానవాళికి ఆయన ఏమయ్యాడంటే కుమారుడు అని గ్రహింపబడ్డాడు. అయితే ఇక్కడ ఒక మాట ఆలోచన చేద్దాం. మరి ఆ కుమారుడు ఎందుకు వచ్చాడంట? అక్కడే రాయబడి ఉన్నది, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇంతకీ వచ్చింది ఈ కుమారుడు నిన్ను నన్ను పాపము నుండి విమోచించి రక్షించి మనందరికీ రక్షణ అనుగ్రహించడానికి పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒకవేళ పుట్టి ఉండొచ్చేమో, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వ మానవాళికి ఏమి ఇవ్వడానికి? రక్షణ అనుగ్రహించడానికి పుట్టి ఉన్నాడు. మనం ఎంత సంతోషించాలన్నది ఒకసారి ఆలోచన చేయండి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనకి ఒక సామెత ఉంది, పున్నమి నరకం నుండి తప్పించేవాడే కుమారుడని ఒక సామెత ఉంది. ఏ నరకం నుండి? పున్నమి నరకం నుండి తప్పించేవాడే కుమారుడని. అందుకే మన వాళ్ళు ఎక్కువగా కొడుకు పుట్టాలని ఎందుకు ఆశపడతారంటే, కొడుకు పున్నమి నరకం నుండి తప్పిస్తాడని ఆశతో ఎక్కువ మంది కుమారుడు కొరకు ఆశపడుతూ ఉంటారు. నిజానికి పున్నమి నరకం నుండి తప్పించేది మన కడుపును పుట్టిన కుమారుడు కాదు, పరమ తండ్రి అనే దేవుడు పంపించిన కుమారుడే మనుషుల యొక్క పాపము నుండి తప్పించి రక్షించగలడు. ఆ విషయాన్ని మనం గ్రహించిన వారు అయితే ఈ రోజున యేసుక్రీస్తు మన అందరి కొరకు పుట్టినందుకు మనం ఎప్పుడో సంతోషించాలి. నిజానికి ఎవరు సంతోషిస్తారో తెలుసా? రక్షణ విలువ తెలిసిన వారే దేవుని బట్టి ఏం చేయగలుగుతారు తెలుసా? సంతోషించగలుగుతారు. ఒక కుటుంబంలో కొడుకు పుట్టినందుకు అంత సంతోషిస్తే, సర్వ మానవాళి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినందుకు ఎంత సంతోషించాలో ఒకసారి ఆలోచించేయండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనబడుతున్న ఒక శాస్త్రవేత్త చంద్రమండలం మీదకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం వెళ్ళాడు. వెళ్ళి వచ్చిన తర్వాత విలేకరు అడుగుతున్నాడు, ఏమయ్యా, భూమి మీద నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? చంద్రమండలానికి వెళ్ళావు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, నీ అనుభవం ఏంటి అని ఆ విలేకరు అడిగాడంట. ఆ శాస్త్రవేత్త అన్నాడంట, భూమి మీద నుండి నేను చంద్రమండలం వెళ్ళడం గొప్ప కాదు, దేవాతి దేవుడే పరలోకం నుండి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. నా అచీవ్మెంట్తో పోల్చుకుంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడమే గొప్ప అని చెప్పాడంట. ఎందుకో తెలుసా? మనిషి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో కష్టపడి ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు? చంద్రమండలం మీదకు, ఇంకో దిక్కునుకో. కానీ దేవాతి దేవుడు తన అత్యున్నతమైన సింహాసనాన్ని లేదా ఆయన మహిమను విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు తెలుసా? నీ కొరకు నా కొరకు భూలోకానికి వచ్చాడు. ఇది మనకు దేవుడు కలుగు చేసిన గొప్ప రక్షణ. సో ఈ రోజున ఆ రక్షణ విలువ తెలిసిన వారు అయితే అన్నలాగా మనం కూడా ఈ మాట అంటాం. ఏమంటాం తెలుసా? నీ వలన రక్షణ బట్టి నేను కూడా సంతోషించుచున్నానని అనగలుగుతాం. ఇది అందరూ అనలేరు. ఎవరు అనగలుగుతారంటే రక్షణ అనుభవము కలిగిన వారు మాత్రమే ఈ మాటను చెప్పగలుగుతారు. ఎందుకంటే అన్న తన కలిగిన కుమారుని బట్టి ఆ ఆనందంలో ఆమె మాట్లాడుతున్న మాట, నీ వలన రక్షణ బట్టి, అమ్మా నీ వలన రక్షణ బట్టి నేను సంతోషించుచున్నాను అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ సమయంలో ఈ మొదటి వచనంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మరలా ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. చూడండి, ఈ మొదటి వచనంలో మీ ప్రారంభంలోనే చెప్పాను, మరలా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఫస్ట్ ఆమె యెహోవా యందు ఆనందించింది. ఎవరు యందు ఆనందించింది? దేవుని యందు ఆనందించింది. ఎందుకంటే ఆమె ఆనందానికి సంతోషానికి కారణం ఎవరు? దేవుడు. కుమారుడు పుట్టాడంటే ఆమె స్వశక్తి వల్ల కుమారుడు పుట్టలేదు, దేవుడు అనుగ్రహిస్తే కుమారుడు పుట్టాడు. కాబట్టి తన ఆనందానికి కారణం ఎవరంటే దేవుడని నమ్మి ఆమె దేవుని యందు సంతోషిస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు దేనిని బట్టి ఆనందిస్తున్నారు? ఒకవేళ మీ సంతోషానికి కారణం ఎవరు? ఈ లోక సంబంధమైన భౌతికమైన వాటిని బట్టి సంతోషిస్తున్నారా, లేదా నాకు ఈ భౌతికమైన సంబంధమైన వాటి కంటే దేవుడు నాకు అనుగ్రహించిన రక్షణే నాకు ముఖ్యమని సంతోషిస్తున్నారా అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. సాధారణంగా మన ఇంటికాడ ఉన్న సౌకర్యాలను బట్టి చాలామంది సంతోషిస్తుంటారు. ఒకవేళ సంతోషిస్తే అవి తాత్కాలికమైనవి,
ఆ సుఖ సంతోషాలు తాత్కాలికమైనవి, కానీ నువ్వు రక్షణ కానీ పొందుకోగలిగితే అది శాశ్వతమైనది. కాబట్టి అన్నలాగా నువ్వు దేవుని యందు సంతోషించాలి. రెండవది, ఇక్కడ అన్న దేవుని బట్టి విమోచన కలిగిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే తను ప్రార్థించింది ఏమని తెలుసా? నాకు ఒక మగబిడ్డ మీరు దయచేయాలని ప్రార్థన చేసింది. సో అన్న అనుభవం, దేవుడు ప్రార్థన విని ఆమెకు సమాధానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? అనుకున్న విధంగానే కుమారుడును ఆమెకు అనుగ్రహించాడు, విమోచించాడు. మూడోది, ఆమె ధైర్యంతో విశ్వాసంలో కొనసాగింది ఇచ్చేంత వరకు. ప్రభువు ఆమెకు కుమారుని ఇచ్చేంత వరకు విశ్వాసంలో ధైర్యంగా ఉంది. అంతేకాదు, పొందుకున్న తర్వాత వినయాన్ని చూపించింది. పొందుకున్న తర్వాత ఏం చేసింది? వినయం చూపించింది. మొక్కుబడి ఎంత వినయంగా నెరవేర్చింది. మనమైతే మొక్కుకున్న తర్వాత, పొందుకున్న తర్వాత మరలా ఏం చేయము? తీర్చం. అలా తీర్చలేనివి చాలా ఉన్నాయి. ఆ విషయాన్ని మనం కూడా గమనించాలి. అలా తీర్చలేనటువంటివి చాలా ఉన్నాయనే విషయాన్ని ఒకవేళ మీరు ఏదైనా మొక్కుకుని మర్చిపోయినట్లయితే జ్ఞాపకం చేసుకోండి. అంటే మొక్కుకున్న దానిని వినయపూర్వకంగా కూడా మనం ఏం చేయాలా? దేవునికి చెల్లించాలి. అంతేకాకుండా ఈ మొత్తము ఆమె యొక్క జీవితంలో పొందుకున్న దాన్ని బట్టి ఇదంతా ప్రార్థన యొక్క శక్తి అని నమ్మింది. దేని శక్తి? ప్రార్థన. ప్రార్థన చేస్తేనే కదా ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ ప్రార్థన చేస్తేనే కదా జరిగాయి. ఆమె ప్రార్థించింది, ప్రార్థించిన రీతిగానే దేవుని యొద్ద నుండి పొందుకుంది. పొందుకున్న దాన్ని బట్టి కుమారుని తీసుకొచ్చింది మందిరంలో తీసుకొచ్చి మొక్కుబడి చెల్లించింది. అనుకున్న దాని ప్రకారము ఆ బాలుడైన సమయాన్ని దేవుని మందిరంలో విడిచిపెట్టిన తర్వాత తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అంటుంది, నా హృదయము యెహోవాను బట్టి సంతోషించుచున్నది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేనేం చేస్తున్నానంటే ఏమన్నా అతిశయి పడుదును అనే మాటను ఆమె జ్ఞాపకం చేసింది. ఇకపోతే రెండవ వచనాన్ని జ్ఞాపకం చేద్దాం. రెండవ వచనాన్ని యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు అని ఈ రెండో వచనంలో కూడా ఒక 3 మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఆమె చెప్తుంది అనుభవపూర్వకంగా, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? ఈ భూమి మీద పవిత్రమైన జీవితాన్ని జీవించే దేవుడు అనేవాడు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. అసలు దేవుడికి ఉండవలసిన లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే పవిత్రత. దేవుడికి ఉండవలసిన లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి? చాలా లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే పవిత్రత. దేవుడికి ఏముండాలంటే పవిత్రత ఉండాలి. ఆ మాట చెప్తుంది, అయ్యా యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల చుట్టూ అనేక జాతులు ఉన్నాయి. అనేక జాతులు ఆయా దేవతలను ఆరాధిస్తున్నారు. కానీ అన్న మాత్రం చెప్తుంది, వాటన్నిటిని పోల్చుకుంటే నువ్వు తప్ప వేరొక దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు లేడు అని చెప్తుంది. ఆమె ఆ విధంగా చెప్పడం ద్వారా ఏమి చెప్పదలుచుకుంది తెలుసా? దేవుని యొక్క సంపూర్ణ స్వచ్ఛత తెలియపరుస్తుంది. అంటే దేవుడిలో ఏ పాపము లేదు అని చెప్తుంది. దేవుడిలో ఏ కళంకము లేదని చెప్తుంది. దేవునిలో ఏ మచ్చ డాగు కూడా లేదని చెప్తుంది. ఆయన ఎంత పరిశుద్ధుడంటే ఏ దేవుడిని తీసుకొచ్చి పక్కన పెట్టినా సరే కనీసము ఆయన పోటీకి కూడా సరిరారు అన్న అర్థం వచ్చేలాగా యెహోవా వంటి పరిశుద్ధ దేవుడును ఒక్కడును కూడా లేదని చెప్పడం ద్వారా ఆమె డైరెక్ట్గా ఏం చెప్పదలిసింది తప్ప యెహోవాయే దేవుడు, ఇంకా ఏ దేవుడు లేడు అనే విషయాన్ని ఆమె జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా అక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడింది, నువ్వు తప్ప మరి ఏ దేవుడును కూడా లేడని చెప్తుంది. ఒకటి, నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడు అని చెప్తుంది. 2, నువ్వు తప్ప వేరే దేవుడు లేడని కూడా చెప్తుంది. నిజమే. ఈ రోజున క్రైస్తవ పిల్లలమైన మనం గ్రహించాలి, మన దేవుడు పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయనకి పరిశుద్ధుడు అని పేరు.
ఆయన అన్నాడు డైరెక్ట్గా, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును కూడా ఎలా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. ఆయనకున్న లక్షణము పరిశుద్ధుడు. ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయనే డైరెక్ట్గా, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు కూడా లేడు, నీకు ఉండకూడదు. భూమి కిందైనను భూమి పైనైనను ఆకాశము పైనైనను నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదనే విషయాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ మాటే ఇక్కడ అన్నా కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నువ్వు తప్ప వేరొక దేవుడు లేనే లేడు. అంతేకాదు మన దేవుని వంటి ఆశ్రయదుర్గము వేరొకటి లేదు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. అంటే ఏంటో తెలుసా, ఈ భూమి మీద దేవుడు తప్ప నువ్వు ఆశ్రయించడానికి వేరొక దేవుడు ఎవడో లేడు. ఒకవేళ నువ్వు వెళ్ళినా ప్రయోజనం లేదు. ఈరోజున చాలామంది ఇక్కడ అవ్వలేదని ఇంకో దిక్కునికి వెళ్తుంటారు, అక్కడ అవ్వలేదని ఇంకో దిక్కునికి వెళ్తుంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుడు తప్ప ఎవరు ఏమీ చెయ్యలేరనే విషయాన్ని మనము గ్రహించాలి. ఎవరు తప్ప, దేవుడు తప్ప ఎవరు కూడా ఏ ఒక్కటి కూడా మనము ఏది చేయలేము. ఎందుకంటే దేవుడు వంటి ఆశ్రయదుర్గం ఏది కూడా ఈ భూమి మీద లేదు. మనం ఎంత ధన్యులమో తెలుసా? 33వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 33వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. నిజానికి యెహోవాను దేవుడుగా కలిగి ఉన్నందుకంటే మనము ధన్యులమంట. ఎందుకో తెలుసా, ఈ భూమి మీద చాలామంది దేవుళ్ళు అనబడుతున్నవారు, దేవతలు అనబడుతున్నవారు ఉన్నారు. కానీ యెహోవాని దేవుడుగా గల జనులంట ధన్యులంట. మరి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తే దేవుడని మీరు నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ యేసుక్రీస్తే మీ దేవుడని మీరు నమ్మితే నిజంగా మీరు ధన్యులు. మీరెవరు? ధన్యులు. ఇక్కడ ఆ మాటే చెప్తుంది, అన్న మన దేవుడు వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు. నువ్వు ఎక్కడికెళ్ళినా నీకు వేరే ఆశ్రయదుర్గం అనేది లేదు. యెహోవాయే నీకు ఆశ్రయదుర్గం. అపొస్తలుల కార్యాల్లో రాయబడి ఉంటుంది, యేసు అను నామములో తప్ప మరి ఏ నామములోనూ ఏమి లేదంట, రక్షణ లేదంట. కేవలం యేసుక్రీస్తు అను నామములోనే మనకేముంది, రక్షణ ఉంది. నువ్వు ఎక్కడ తిరిగి వచ్చినా మరలా నువ్వు ఎక్కడికి రావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి మాత్రమే రావాలి. ఎందుకంటే ఆయన తప్ప వేరే ఆశ్రయదుర్గం ఏమీ లేదు అని రాయబడి ఉన్నది. కాకపోతే ఇక్కడ మనం ఒక పని చేయాలి. అక్కడ చూడండి 33వ కీర్తన 12వ వచనంలో ఉన్నది, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. అంటే ఇప్పుడు మనం దేవుని కలిగి ఉన్నామా? ధన్యులమే. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏంటి స్వాస్థ్యం అంటే ఏంటి? దేవునికి సొంతం అవ్వాలి. దేవుని సొంతం అవ్వాలంటే ఎలాగవుతుంది? మన గలతీయుల పత్రికలో రాయబడినట్టు ముందు ఆయనకి దత్తపుత్రులు కావాలి. దత్తపుత్రులు ఎప్పుడు అవుతాము? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా అవుతాం. మీరు గమనించారో లేదో, ఒక విషయాన్ని బట్టి మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుప్రభు అందరికీ దేవుడు, కానీ ఆయన మాత్రం ఎవరికి తండ్రి కాగలడంటే యోహాను సువార్త 1:12 ప్రకారం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే దేవునికి ఏమవుతారంటే పిల్లలు అవుతారు, లేదా కుమారులు అవుతారు. వారు మాత్రమే దేవుణ్ణి తండ్రి అని పిలవగలుగుతారు. కాబట్టి ఈ రాత్రికాల సమయం ముందు ఇక్కడ కూర్చున్న మనము మన యొక్క ధన్యత ఒక విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏ దేవుణ్ణి అయితే మనం కలిగి ఉండాలో ఆ దేవుణ్ణే కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దేవుణ్ణి అయితే మనం కలిగి ఉండాలో మనుషులుగా ఆ దేవుడినే మనము కలిగి ఉన్నాం. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కేటంటే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా విశ్వసించలేని వారు చాలామంది కనబడుతున్నారు. మనస్ఫూర్తిగా ఆయన్ని అంగీకరించలేని వారు చాలామంది కనపడుతున్నారు. మనస్ఫూర్తిగా దేవుణ్ణి మహిమపరచలేని వారు చాలామంది కనపడుతున్నారు. ఈమె ఎంతో అనుభవపూర్వకంగా చెప్తుంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడని చెప్తుంది. ఆ మాట మనం చెప్పగలమా? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడని చెప్తుంది. అంతేకాదు నువ్వు తప్ప ఏ దేవుడు లేడని చెప్తుంది. అంతేకాదు ఆయన వంటి ఆశ్రయదుర్గం మరొకటి కూడా లేదని చెప్తా ఉంది. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ఆ అన్న యేసు ప్రభు లేదా తండ్రి అని దేవుడు ఒక్కడే నిజమైన దేవుడని నమ్మడమే కాదు,
ఆయన పరిశుద్ధుడు, పవిత్రమైన జీవం కలిగిన వాడు, పవిత్రుడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది. అంతేకాదు అన్న దేవుని ప్రత్యేకతను చెప్తుంది. ఎవరి ప్రత్యేకతను? దేవుని యొక్క ప్రత్యేకత. ఎందుకంటే ఆయన తప్ప వేరే దేవుడు లేడని చెప్పడం ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మన దేవుడే నిజమైన దేవుడు, మన దేవుడే గొప్ప దేవుడు, మన దేవుడే ప్రత్యేకమైన దేవుడు అని చెప్పడానికి నువ్వు ఏ అనుభవాన్ని బట్టి చెప్పగలుగుతావు? ఒకసారి ఆలోచన చేయండి. మా పాస్టర్ గారు చెప్పారండి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నేను చెప్పానని చెప్పడం కాదు, నువ్వు అనుభవపూర్వకంగా చెప్పేలాగా నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు అన్న అనడానికి కారణం ఏంటంటే యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నువ్వు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశీర్వాదం ఏది లేదని చెప్పడానికి కారణం తను అనుభవించి చెప్తుంది. ఏం చేసి? అనుభవించి చెప్తుంది. నేను అడుగుతున్నాను ఇక్కడ కూర్చున్న మీ అందరిలో, అలా అనుభవించి యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు అని చెప్పడానికి నీ దగ్గర ఒక్క సాక్ష్యమైనా ఉందా? అనుభవించి చెప్పగలగాలి. అవును అంటుంది అన్న, నాకు పిల్లలు లేరు, నేను చాలా ప్రయత్నాలు చేశాను, నా భర్త నన్ను ఓదార్చాడు, నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువ కాదని అన్నాడు, అయినా జరిగేవేమీ నాకు ఓదార్పనివ్వలేదు. ఓ రోజు నేను దేవుని శిలోహలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళాను, దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాను, అయ్యా నాకు ఒక కుమారుడు కావాలి, పుట్టిన తర్వాత వాడిని ప్రతిష్ఠిస్తాను, వాడి మీద మంగళకత్తి ఎన్ని ఇప్పటికే రానియకుండా వాడు నాజీరు చేయబడిన వాడే నీ పాద సన్నిధిలో విడిచిపెడతానని నేను మొక్కుకున్న దానికి దేవుడు ఎగ్జాక్ట్లీ నాకు కుమారుడు అనుగ్రహించాడు. కాబట్టి యెహోవా వంటి దేవుడు ఒక్కడును లేడు, ఆయన్ని తప్ప వేరే ఆశ్రయదుర్గం లేదు అని తను అనుభవించి చెప్పగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మిమ్మల్ని అడిగిన మాట మరలా జ్ఞాపకం చేస్తాను. అలాగే దేవుని గురించి మనం కూడా అనుభవించి చెప్పగలిగితే నిజంగా మరి నువ్వు దేవుణ్ణి అనుభవించగలుగుతున్నావని, దేవుని మహింపరుస్తున్నావని మనం అనుకోవచ్చు. 3వ మాట కూడా చదివి మనం ముగించుకుందాం. 3వ మాట ఏమని రాయబడి ఉన్నదంటే, యెహోవా ఏంటండి? అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇక అంత గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ నోట రానియకండి అని ఇక్కడ అన్న గర్విష్ఠులను హెచ్చరిస్తుంది. ఎవరిని హెచ్చరిస్తుంది? గర్విష్ఠులను హెచ్చరిస్తూ ఉంది. బహుశా పెనిన్నా లాంటి గర్వం కలిగిన వారు చాలామంది ఈ రోజున భూమి మీద ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కలిగిన దాన్ని బట్టి అదెంత, వాడెంత, నా స్థితితో పోల్చుకుంటే దాని స్థితి ఎంత, లేకపోతే నా బ్రతుకుతో పోల్చుకుంటే వాడు బ్రతుకు అంతని కొన్నిసార్లు గర్వపు లక్షణాలతో గర్వించేవారు కూడా కనబడుతూ ఉంటారు. ఇక్కడ అన్న మాట్లాడుతుంది, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. అనంత జ్ఞాని అంటే ఏంటి? ఆయన జ్ఞానానికి పరిమితులు, హద్దులు లేవు. మీరు ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలి. మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేసినట్లు ఒకసారి చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదవండి. ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు ఎవడంటండి? దేవుడే. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకటి చేత ఏం చేయబడుతుంది? కట్టబడుతుంది. కానీ సమస్తాన్ని కట్టినవాడు ఎవడంట? దేవుడే. మరి ఈ అనంత జ్ఞాని అనే దేవుడు ఈ సమస్తాన్ని ఎలా కట్టాడో ఒకసారి ఆలోచన చేశారు ఎప్పుడైనాను? ఆకాశము మన మీద పడిపోకుండా, లేదా ఆకాశంలో నక్షత్రాలు మన మీద పడిపోకుండా, పక్కనున్న సముద్రం వచ్చి మన మీద పడిపోకుండా, ఇవన్నీ హద్దుల్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన సృష్టిని చేసి, ఆ సృష్టిలో నిన్ను నన్ను పాలుభాగస్తుని చేసి మనం పుట్టించిన విధం చూసి ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క జ్ఞానానికి ఓ రకంగా మనము ఎప్పుడో ఆశ్చర్యపోవాలి. ఎందుకో తెలుసా? ఆయన అనంత జ్ఞాని. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జ్ఞానాన్ని ఎవరు అందుకోలేరు. ఈ రోజున మన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన గురించి ఇంకా కొద్దిగా కూడా చెప్పలేదు. ఆయన చేసిన సృష్టి గురించి కానీ, ఈ యొక్క సర్వం గురించి కానీ. ఎందుకంటే మనిషి జ్ఞానము పరిమితము,
దేవుని యొక్క జ్ఞానము అపరిమితము. దేవుడి జ్ఞానాన్ని ఎవడో కూడా లెక్కలో కట్టలేడు. నిజానికి ఈ భూమి మీద ఉన్న మనుషులు దేవుని గురించి తెలుసుకున్నది నన్ను అడిగితే చాలా 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 బహుశా ఒక ఇసుక రేణువు కంటే తక్కువ దేవుడి గురించి తెలుసుకున్నాడేమో ఆయన జ్ఞానాన్ని బట్టి. కాబట్టి మన జ్ఞాపకం చేసుకుని ఇక్కడ గొప్ప విషయం ఏంటో తెలుసా, అంత అనంత జ్ఞాని నీతోనూ నాతోనూ సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. అజ్ఞానులమైన మనతోటి అనంత జ్ఞాని అని దేవుడు నీతోనూ నాతోనూ ఏం చేయాలని కోరుకుంటున్నాడు? సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైనా మీరు గమనించారా, ఒక పేదోడు ధనవంతుడితో సహవాసం చేయగలుగుతాడా? ఒకవేళ చేద్దామనుకున్న ధనవంతుడు రాణిస్తాడా? కానీ అనంత జ్ఞాని అని దేవుడు అజ్ఞాని అని నిన్ను నన్ను కోరుకుని ఆయనతో సహవాసాన్ని, స్నేహాన్ని కోరుకుంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. అంటుంది అన్న, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఆయనే క్రియలను పరీక్షించువాడు. మనం ఏమై ఉన్నామన్నది, మన క్రియలేటన్నది సమస్తాన్ని కూడా ఎవరు పరీక్షిస్తున్నారంట? ఎవరు పరీక్షిస్తున్నారంట? ఆయనే పరీక్షిస్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, మనుషుల యొక్క కార్యకలాపాలను ఆయన పరిశీలన చేస్తున్నాడు. మనిషి ఉదయం లేచిన కాడి నుంచి పండుకునేదాకా మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. మనం ఒకసారి చూడండి, చదువుదాం ఒకసారి కీర్తనలు రాసినటువంటి బహుశా 14వ కీర్తన, 14వ కీర్తన 2వ వచనం చూద్దాం. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమోని యెహోవా ఆకాశము నుండి నరుల్ని ఏం చేస్తున్నాడంట? పరిశీలన చేస్తున్నాడు. మీరు అనుకుంటారో లేదు, నేను అనుకుంటున్నాను, నన్ను ఎవరు చూస్తున్నారులే, నన్ను ఎవరు పట్టించుకుంటున్నారులే, నా సంగతి ఎవరు చూస్తున్నారులే అని చాలామంది అనుకుంటారు. మీకు ఓ విషయం తెలుసా, నువ్వు ఉదయం లేచింది మొదలుకొని పండుకునేదాకా నువ్వు ఎక్కడెక్కడ ఏ చోట తిరుగుతున్నావో, ఏ పని చేస్తున్నావో ప్రతిదీ ఎవరు పరిశీలన చేస్తున్నాడు? అలాగని నువ్వు భయపడకు. మంచి పనులు చేస్తే భయపడవలసిన పని లేదు. చెడు పనులు చేస్తే నువ్వు తప్పకుండా భయపడాలి, దేవునికి లెక్క చెప్పాలి. కానీ ఒకటి మాత్రం విషయం గుర్తుపెట్టుకో, మన క్రియలను మాత్రం ఆయనే పరిశీలించుచున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు అంటాడు, ఆకాశముకి ఎక్కిపోయినను అక్కడ ఉన్నావు, అగాధమునకు పోయినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి పోయినా అక్కడ ఉన్నావు అంటున్నాడు. కారణం ఏంటంటే, నువ్వు ఎక్కడికంటే అక్కడ కూడా దేవుడు వచ్చి నిన్ను ఏం చేస్తాడంటే పరిశీలన చేస్తాడు. ఆయన నుండి తప్పించుకునేవాడు ఎవడు? ఆయన ఎద్దరు నుండి తప్పించుకునేవాడు ఎవడు అంటున్నాడు? ఎవడు తప్పించుకోలేడు. కాకపోతే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా, ఆయనకు లోబడి భయపడి జీవించగలిగినట్లయితే ధైర్యంగా ఆయన పాద సన్నిధిలో మనం దేవుని స్తుతించగలం. దేవునికి మహిమ కలుగును గాక. అన్న మాట్లాడుతుంది, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీరు మాట రానియకండి అని ఆమె మాట్లాడిన కారణం ఏంటంటే, జ్ఞానం కలిగిన దేవుడు ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏది ఇవ్వగలడో ఇస్తాడు. ఈ లోగా లేదని, లేకపోతే ఆమె నాకంటే తక్కువని గర్వించి మాట్లాడడం వల్ల నువ్వు సిగ్గుపడవలసి వస్తుందనే విషయాన్ని బట్టి ఆమె మాట్లాడుతుంది. ఇద్దరు యవనస్తులు వాళ్ళకు కలిగిన ఉద్యోగాలను బట్టి, లేకపోతే వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాల్లో ఇద్దరు కష్టపడ్డారు, ఇద్దరు ఒక ఉద్యోగం ఎగ్జామ్ రాశారు. కాకపోతే ఒకడు ఉన్నతమైన ఉద్యోగం వచ్చింది, ఒకడికి బాగా లీస్ట్ తక్కువ స్థాయి ఉద్యోగం వచ్చింది. ఆడు అంటున్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, ఒరేయ్ చూసావా నేను ఎంత గ్రేటో, ఎందుకంటే నువ్వు రాసిన ఎగ్జామే నేను రాశాను, నేను రాసిన ఎగ్జామే నువ్వు రాసావు, నేను ఎంత ఉన్నత స్థానంలో ఉన్నావు, నువ్వు చూడు ఎంత అధమ స్థానంలో ఉన్నావు అని చెప్పేసి మరి గర్వంతో ఆ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడాడు. కానీ కొన్ని రోజుల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తెలుసా, అతని యొక్క సర్టిఫికెట్లు ఫేక్ అంట. ఎవరి సర్టిఫికెట్లు? ఆ ఉన్నతమైన స్థానంలో ఉండి గర్వంతో మాట్లాడి చూసావా, ఆడి సర్టిఫికెట్ ఫేక్ అంట. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఆడు ఉద్యోగం నుండి తీసేసింది. ఇప్పుడు చెప్పు ఎవరు గ్రేట్? ఎవరు గ్రేట్? ఈ తక్కువ స్థానంలో. ఎందుకంటే గర్వించి ఎప్పుడు మనం ఏమీ ఏం చెప్పలేము, ఎప్పుడు ఏమీ జరుగుతాయో. కాబట్టి అక్కడ అదే మాట్లాడుతుంది అన్న ఏమంటుంది తెలుసా, ఇక్కడ అంత గర్వంగా మాట్లాడకండి. ఎందుకో తెలుసా, గర్వపు మాటలు మీరు నోట రానీయకండి.
కీర్తనకారు అంటాడు, గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచువాడు. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని ఏం చేస్తాడు? అణిచేస్తాడు. ఆయన వినయం కలిగిన వారిని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అన్న తన ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటగా, దేవుడు మన ఆనందము, మన బలము, మన బలానికి కారణం ఎవరంటే దేవుడే. మన ఆనందానికి, మన బలానికి కారణం ఎవరు? దేవుడే. అన్న యొక్క ఆనందానికి, అన్న యొక్క బలానికి కారణం ఎవరు? దేవుడే. రెండోది, ఆయన ఒక్కడే పవిత్రుడు, ఆయన ఒక్కడే నమ్మదగిన ఆశ్రయం. ఆయన ఒక్కడే పవిత్రుడు, ఆయన ఒక్కడే నమ్మదగిన ఆశ్రయము. మూడోది, ఆయన న్యాయవంతమైన దేవుడు, గర్వాన్ని తగ్గిస్తాడు, వినయాన్ని ఉన్నతంగా పైకి తీసుకెళ్తాడు. ఆ మొదటి 3 వచనాల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు మరలా చెప్తున్నాను. దేవుడే నీ ఆనందానికి, నీ బలానికి కారణము. రెండోది, దేవుడు ఒక్కడే పవిత్రుడు, ఆయన ఒక్కడే ఆశ్రయ దుర్గము. మూడోది, ఆయన న్యాయవంతమైన దేవుడు, గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచివేస్తాడు, వినయం కలిగిన వారిని హెచ్చిస్తాడు. ఆ సత్యము అన్న గ్రహించింది కాబట్టి ఆమె ఎలాగో విజ్ఞాపన చేసిందంట. ఓ రకంగా చెప్పాలంటే దేవుని దగ్గరకు వచ్చి అన్న ప్రార్థన చేసింది. నేను చివరగా ఈ 3 మాటలకి 3 ప్రశ్నలు వేసి నేను ముగిస్తున్నాను. నీ బలం ఎవరు? నీ ఆనందానికి కారణం ఎవరు? రెండోది, ఆయన ఒక్కడే పవిత్రుడు, నమ్మదగిన దేవుడని నువ్వు విశ్వసిస్తున్నావా? మూడోది, ఆయన న్యాయవంతుడు అయిన దేవుడు. ఒకవేళ గర్వంగా ఉన్నట్లయితే గర్వాన్ని అణిచివేస్తాడు. ఒకవేళ దేవుని యందు వినయం కలిగి ఉన్నావు అనుకో, నీ వినయాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు